మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే జోష్న ఏమో ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోకే కార్తీక్, "ఏంటి పారు మాట్లాడవేంటి?" అంటే, "పెద్ద మేడం బ్లడ్ శాంపిల్సు అత్తకి మ్యాచ్ కావని నీకు ముందే తెలుసా? అందుకని నువ్వు దేవుణ్ణి మొక్కుకున్నావా? చెప్పు" అని ఎనకాలనే ఒక్కసారిగా ఇక పారిజాతం నీళ్లు మింగుతూ ఉంటుంది. ఇంతలోకి జోష్న, "అలా అంటావేంటి బావా? అంటే మొదటిసారి శాంపిల్స్ మ్యాచ్ కాలేదు కదా! ఎక్కడో పొరపాటు జరిగింది కదా! రెండోసారి కూడా అలా అవుతుందేమోనని గ్రాని భయపడింది అంతే. అంతకు మించి ఏమీ లేదు." "అవునవును అంతే" అని పారు అంటుంది. ఇంతలోకి ఇక సుమిత్ర, "ఇక ఏ సమస్య లేనట్టే. ఇక నా ఆపరేషను పూర్తవుతుంది. ఆ తర్వాత నా కూతురు పెళ్లి నా చేతుల మీదుగా జరుగుతుంది" అని ఎనకాలనే ఇక అక్కడే ఉన్న దశరథ, "అవును సుమిత్ర, నువ్వన్నట్టే జరుగుతుంది. ఇక అన్నీ కూడా మంచి రోజులే" అని అనుకుంటూ ఉంటే కార్తీక్ మనసులో, "లేదు మావయ్య, ఇక్కడి నుంచే సమస్య మొదలవుతుంది. అవును, దీప ఈ ఇంటి వారసురాలని ఎలా అయినా నిరూపించాలి అనుకున్నాను. కానీ నిరూపించే అవకాశం కూడా ఏ రోజుతో పోయింది. ఎందుకంటే జోష్న అత్తకి బోన్ మ్యారో ఇస్తుందని మీ అందరినీ నమ్మించాను. అలాగే దీప కడుపులో బిడ్డ చనిపోబోతుంది. ఈ విషయం ఎవరికీ తెలీదు. రేపు తెలిసాక ఇంట్లో వాళ్ళు, అమ్మ ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలీదు. అసలు సమస్యలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి" అని కార్తీక్ తనలో తాను చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఇంకా దశరథ అయితే కార్తీక్‌ని చూస్తాడు. ఇక కార్తీక్‌ని చూసిన వెంటనే దశరథకి హారిక హాస్పిటల్‌లో దీప, కార్తీక్ ఉండటం, ఆ తర్వాత హారిక ఇంటికి వచ్చినప్పటికీ కార్తీక్, దీప బయట నుంచి రావడం, ఇవన్నీ కూడా దశరథ గుర్తు తెచ్చుకుంటాడు. కార్తీక్ నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. వీడు ఏదో విషయంలో బాధపడుతున్నాడు. అది జోష్నకు సంబంధించిన విషయం అయ్యుంటుందా? జోష్న బ్లడ్ శాంపిల్స్ వెనక ఏదో జరిగింది అని నాకు అనిపిస్తుంది. దాని వెనక కార్తీక్ ఏమీ లేడు కదా అని దశరథ మనసులో అనుకుంటాడు. ఇంకా దశరథ కార్తీక్‌తో, "కార్తీక్, బయటికి వెళ్ళాలి, నాతో పాటు వస్తావా?" అని అంటాడు. "వస్తాను మావయ్య" అని చెప్పేసి కార్తీక్, దశరథ బయటికి వెళ్తారు. ఇది చూసిన జోష్న, "ఇదేంటి డాడీ ఇప్పుడు బావని తీసుకొని బయటికి వెళ్తున్నాడు? ఏమై ఉంటుంది? నా గురించి ఏదైనా డౌట్ వచ్చి ఉంటుందా? అసలు బావకి నిజం తెలిసేమోనన్నది నా అనుమానం. నా అనుమానాలన్నీ పోవాలి అంటే ముందు నిన్ను దాసుని కలవాలి." "అవును" అని చెప్పేసి జోష్న అయితే ఇక అక్కడి నుంచి పైకి వెళ్తుంది. వెళ్ళగానే పారిజాతం కూడా జోష్న వెనకాల నిలబడుతుంది. "గ్రాని, నువ్వేంటి నా వెనకాల? ఓసే రాక్షసి! నా మనవరాల్ని నేనే నా చేతులతో చంపించేలాగా చేశావు. ఇప్పుడు నువ్వు ఈ ఆస్తికే వారసురాలివి. చెప్పవే, నువ్వే నా కొడుకు దాసుని కూడా దాచిపెట్టావు కదా! మర్యాదగా చెప్పవే" అని వెనకాలనే, "గ్రాని, నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. బావ ఏదో చేసుంటాడు. లేకపోతే బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయి చెప్పు? ఒకవేళ నువ్వనుకున్నట్టే నేను ఈ ఇంటి వారసురాలినే అయ్యుంటే అప్పుడు నేను ఇంత టెన్షన్‌గా ఇలా భయపడుతూ ఎందుకుంటాను చెప్పు? ఒకవేళ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే ఫస్ట్ టైమే అవ్వాలి కదా! సెకండ్ టైమ్ మ్యాచ్ అవ్వడం ఏంటి? ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదా? ఏదో ఎక్కడో జరిగింది. నువ్వు అనవసరంగా నన్ను అనుమానించమాకు. అసలే నాకు చాలా పనులున్నాయి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో నేను ముందు తెలుసుకోవాలి" చెప్పేసి ఇక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా జ్యోత్స్న అయితే దాసు దగ్గరికి వెళ్తుంది. ఇక దాసు, "రామ్మా రా, నీకోసమే ఈ నాన్న ఎదురు చూస్తున్నాడు. నీ నిజం అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఈ పాటికి నిన్ను దశరథ అన్నయ్య అలాగే సుమిత్ర వదిన చీకొట్టి అసహించుకుంటూ ఉంటారే. నాకు తెలిసి శివనారాయణ గారు నిన్ను పోలీసులకి అప్పగించాలే. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది" అని వెనకాలనే జోష్న నవ్వుతూ ఉంటుంది. దాంతో దాసు, "ఆ నవ్వుకి అర్థమేంటో చెప్తావమ్మా?" "చెప్తాను నాన్న. సారీ సారీ, నిన్ను నాన్న అని పిలవటానికి ఇక అర్హత లేదు." "ఏంటమ్మా?" "అవును, ఇన్నాళ్ళు నువ్వు మా నాన్నవేమో, నేను నీ కూతుర్నేమో, నేను గ్రాని మనవరాలనేమో అనుకున్నాను. ఆ భయంతోనే, ఆ టెన్షన్‌తోనే నేను గజగజ వణికిపోయాను. ఇక నాకు మీ వల్ల ఏ సమస్య లేదు." "ఏంటి, మళ్ళీ ఇదొక కొత్త నాటకమా?" "కాదు, నిజమే చెప్తున్నాను గ్రాని కొడుకా. నేనంటుందంతా నిజం. నువ్వనుకున్నట్టు నేను నీ కన్న కూతుర్ని కాదు. నేను దశరథ సుమిత్ర కూతుర్ని" అని వెనకాలే దాసు గట్టిగా నవ్వుతాడు. దాంతో జ్యోత్స్న, "నాన్న, నవ్వు మాకు. నాకు కోపంగా ఉంది. చూసావమ్మా, కోపంలో ఎలా నిజాన్ని బయట పెట్టావో? నన్ను నాన్న అని పిలుస్తూ. ఛీ, నేను నిన్ను నాన్న అని ఎందుకు పిలుస్తున్నాను? చూడు, నేను నీ కూతుర్ని కాదు. ముమ్మాటికి నువ్వు నా కూతురివేనమ్మా. కాదు కాదు కాదు, నువ్వెంత చెప్పినా నేను మాత్రం నువ్వు నా కూతురివే అన్న విషయాన్ని నమ్ముతాను. చూడు, నువ్విలా అని నా నిర్ణయాలు భయపెట్టావు. కానీ ఈరోజు నేను సుమిత్ర కూతుర్ని అని దానికి సాక్ష్యం నా దగ్గర ఉంది.
ఏంటో చెప్పనా? మా మమ్మీ బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. అలాగే మా మమ్మీ బ్లడ్ శాంపిల్స్కి నాకు మ్యాచ్ అయ్యాయి. నేను బోన్ మ్యారో ఇవ్వచ్చని డాక్టర్ ఇంటికొచ్చి చెప్పింది. అలాగే ఆ మాట విన్నాక గ్రాని ఒక్కసారిగా షాక్ అయింది. నేను తన మనవరాల్ని కాదు అని, అలాగే తన సొంత మనవరాల్ని గ్రాని బయటకి పడేలా చేసిందని కుమిలి కుమిలి బాధపడుతుంది. నాన్న, నీతో ఇంకొక విషయం చెప్పనా? ఛీ, నేను నాన్న అని పిలుస్తున్నానంటే నేనే దశరథ సుమిత్ర కూతుర్ని. ఇంకా దీపే నీ కన్న కూతురు. అందుకే అది ఇంకా అంటులు తోముకుంటూ పనిదానిలాగే బ్రతుకుతుంది. చూసావా, ఆ దేవుడు గ్రాని బిడ్డల్ని మార్చాలనుకుని ఆ దేవుడు ఎవరి స్థానం వాళ్ళకే ఇచ్చాడు అని వెనకాలనే దాసు గట్టిగా నవ్వుతూ ఉంటాడు. చూడమ్మా జ్యోత్స్న, నువ్వెన్ని మాయలు చేసినా, ఎంత మోసం చేయాలనుకున్నా, నేను మాత్రం నా కూతురు ఎవరో తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదమ్మా. చూడు, నీ బుద్ధి, నీ ప్రవర్తన అన్నీ మా అమ్మ లక్షణాలే. నువ్వే నా కూతురువమ్మా. దీప ఆ ఇంటి యువరాణి. దీపే ఆ ఇంటి వారసురాలు. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం జరిగినా దీపే ఆ ఇంటి వారసురాలని నాకు తెలుసమ్మా. అవును కదా, నువ్వు చెప్పింది నిజం నాన్న. నాకు కూడా ఆ డాక్టర్ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్తే ఇదే డౌట్ నాకు వచ్చింది. కానీ గ్రాని మాత్రం నేను తన మనవరాల్ని కాదు అనుకుంటుంది. నువ్వు మాత్రం నేనే నీ కూతున్నని కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. ఎలా నాన్న ఇదంతా జరిగింది? నేను ఇంటి వారసురాల్ని కాదని నువ్వు ఎవరితోనో చెప్పావు కదా. బావకి దీపకి తెలుసు కదా. బావే ఇప్పుడు ఇదంతా ఇలా మాట్లాడిచ్చి కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు కదా. నా గురించి అందరి ముందు నిజం ప్రూవ్ చేయడానికి బావ ఏదో ప్లాన్ చేస్తున్నాడు కదా. చెప్పు నాన్న, నువ్వు బావతో దీపతో నిజం చెప్పావు కదా అని వెనకాలనే దాసు గట్టిగా నవ్వుతాడు. చూడమ్మా జ్యోత్స్న, నీ టైం మూడింది. అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ కొన్ని రోజుల్లో నువ్వేంటో అందరి ముందు బయటపడుతుందమ్మా. ఆ రోజు ఈ తండ్రి దగ్గరికి నువ్వు వస్తావు నాకు తెలుసు. నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నాకు ఒక్క సాయం చేయనన్నా. నువ్వు నా గురించి బావతో దీపతో నిజం చెప్పావా? చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న. చూడమ్మా, మనం చెప్పే నిజం ఎదుటివారి గుండెల్లో భయాన్ని నింపుతుంది. ఇప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు. తెలుసుకోకపోవడమే మంచిదమ్మా అని వెనకాలనే, నాన్న, అంటే నువ్వు నిజంగానే బావతో దీపతో నిజం చెప్పావో లేదో చెప్పు నాన్న అని జ్యోత్స్న ఎంత నిలదీస్తున్నా దాసు మాత్రం నిజం చెప్పడు. ఇక జ్యోత్స్న, నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా నిజం తెలిసిన మరుక్షణం దీపని మాత్రం బ్రతకనివ్వను. అవును, నాకు తెలుసు నేను ఆ ఇంటి వారసురాల్ని కాదు, దీపే వారసురాలని. అలాగే బ్లడ్ శాంపిల్స్ విషయంలో ఏదో పొరపాటు జరిగింది. అది బావే చేశాడని నాకు అనిపిస్తుంది. అదేంటో కూడా తెలుసుకుంటాను అని చెప్పేసి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అలాగే దశరథ ఒక ప్లేస్లో ఆగుతారు. ఇక కార్తీక్, మామయ్య, ఇక్కడెందుకు ఆపన్నావు? ఇక్కడ ఎవరినైనా నువ్వు కలవాలా? లేదురా, నీతో నేను మాట్లాడాలి, అందుకే ఇక్కడ ఆగమన్నాను. ఏమైంది మావయ్య? ఏదైనా సమస్యరా? జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పినా నాకేదో అనుమానంగా ఉందిరా. జ్యోత్స్న మొహంలో భయం అలాగే టెన్షను ఇంకా అలాగే ఉన్నాయి. తల్లికి ఏమవుతుందన్న భయమేమో. లేదురా, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయంటే సంతోషపడాలి. కానీ జ్యోత్స్న మొహంలో నేను ఆ సంతోషాన్ని చూడలేదు. నా మనసులో చాలా అనుమానాలు మొదలవుతున్నాయిరా. అవును, హారిక గారు ఇంటికి వచ్చి సుమిత్ర కన్న కూతురు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయన్నారు తప్ప జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ అని అనలేదు. మొదట బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు, రెండోసారి మ్యాచ్ అయ్యాయని అంటున్నారు. ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉందిరా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అనిపిస్తుంది. మావయ్య, ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? లేదు, జ్యోత్స్న ఏదో తప్పు చేస్తుందని నా మనసు బాగా నమ్ముతుంది. మావయ్య, దాసు మావయ్యని జ్యోత్స్న కొట్టడం వల్ల నీకు అలా అనిపిస్తుందేమో. ఏమో, అదే అయి ఉండొచ్చేమో. ఇప్పుడు దాసు కనిపించకపోవడానికి కారణం కూడా జ్యోత్స్న అయి ఉంటుందని నాకెందుకు అనిపిస్తుంది. వీటన్నిటి మధ్య సుమిత్ర ఆరోగ్యం మరొక వైపు నాకు నా నోట్లోంచి మాట రాకుండా చేస్తుంది. ఎందుకనో భయంగా ఉందిరా. సుమిత్రకేమీ కాదు కదా మావయ్య. డాక్టర్ చెప్పినట్టు తన కన్న కూతురు ఉండగా అత్తకేమీ కాదు. చూసావా, నువ్వు కూడా ఆ డాక్టర్ లాగే మాట్లాడుతున్నావు. జ్యోత్స్న ఉండగా అత్తకేం కాదు మావయ్య అని చెప్పకుండా కన్న కూతురు ఉండగా సుమిత్రకేం కాదు అంటున్నావు. ఈ మాట వల్లేరా నాకు అనుమానం మరింత రెట్టింపోతుంది మావయ్య. లేదురా, నీతో మాట్లాడుతున్నా నాకింకా ఏదో భయంగానే ఉంది. మావయ్య, నువ్వేమీ టెన్షన్ పడమాకు. ఇప్పుడు అత్తకి ఆపరేషన్ కావాలి. మన ముందున్న ముఖ్యమైన విషయం అది.
ఆ తర్వాత మనం మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే జోష్న విషయంలో నీకు ఏ విషయంలో అనుమానం ఉందో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సరేనా మావయ్య అని అంటే ఇక దశరథ, లేదురా, సుమిత్ర ఆపరేషన్కి ముందే నేను నిజమేంటో తెలుసుకోవాలి. ఎందుకంటే సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చేది జోస్న కాబట్టి ఈ విషయానికి ముందే నాకు తెలియాలి. ఎందుకనో సుమిత్ర జోష్న కాపాడుతుందో లేదో నాకు నమ్మకం లేదు అని దశరథ మనసులో అనుకుంటూ, నేను ఇదొక్క పని చేస్తేనే నా అనుమానాలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒకవైపు పారిజాతం ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. నేనెంత పాపిష్టిదాన్నైతే నా మనవరాల్ని నేనే స్వయాన చంపమని ఆ కబేళగడికి ఇచ్చాను. వాడేమో నా మనవరాల్ని చంపకుండా బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. వాడు మొదట చేసిన మంచి పని ఏంటా అంటే అది మాత్రమే. అవును, నా మనవరాలు ఎక్కడో బ్రతికే ఉంది. నా మనవరాలు ఎవరై ఉంటుంది అని పారిజాతం ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దీప అక్కడికే వస్తుంది. పారిజాతం గారు, ఇదిగోండి కాఫీ అని అనగానే ఇక పారిజాతం కాఫీ తీసుకొని దీప వైపు అదే పనిగా చూస్తూ ఉంటుంది. దీప తన కన్న తండ్రి కూడా బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయారని, దీప కుబేర్కి దొరికిందన్న విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కొంప తీసి ఈ దీపే నా దాసు కూతురు కాదు అవునా ఏంటి? అందుకనే ఇది ఇలా పని మనిషిగా మిగిలిపోయిందా? ఇదే నా మనవరాలా అని పారిజాతం అనుమానంగా అలా చూస్తూ ఉంటుంది. ఇక దీప, పారిజాతం గారు ఏమైంది, ఎందుకలా కొత్తగా చూస్తున్నారు నా వంక? ఏం లేదే, కొన్ని నిజాలు తెలిసినప్పుడు ఎవరు ఏమవుతారనన్న భయంతో అలా చూస్తున్నానులే. పారిజాతం గారికి జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినసరికి జోష్న తన మనవరాలు కాదన్న అనుమానం మొదలైనట్టుంది అని దీప అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇక పరు, ఎందుకు నా భార్య వంక అలా మింగేసినట్టు చూస్తున్నావు? నేనేమీ మింగేసినట్టు చూడట్లేదులేరా. దీప బస్టాండ్లో దొరికిందని అనసూయ చెప్పింది కదా, తన తల్లిదండ్రుల గురించి ఏదైనా తెలిసిందా? ఏం తెలుస్తుందిలే పారు. దీప హైదరాబాద్లో ఒక బస్టాండ్లో కుబేర్ గారికి దొరికిందంట. అలాగే దీపని ఎవరో కావాలనే బస్టాండ్లో వదిలేమని చెప్పుంటారు. వాళ్ళకు పుట్టిన బుద్ధో ఇంకెవరికైనా పుట్టిన బుద్ధో తెలీదు, కానీ దీప మాత్రం ఖచ్చితంగా ఎవరో గొప్పింటి బిడ్డే అవును అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక దీప, బాబా ఇప్పుడు అవన్నీ ఎందుకు? దీప, ముందు నాకెళ్ళి నువ్వు కాఫీ తీసుకురా, నేను పారుతో మాట్లాడాలి అని అంటాడు. ఇక దీప వెళ్ళిపోతుంది. ఇంతలోకి పారిజాతం, ఏంట్రా 2 రోజుల నుంచి నీ ముఖం వాడిపోయింది, ఇప్పుడేంటి మొహం వెలిగిపోతుంది? ఏం చెప్పమంటావు పారు? జోష్న బ్లడ్ శాంపిల్స్ అత్తకి మ్యాచ్ అయినప్పటి నుంచి నా ఆనందం అంతా ఇంత కాదు. వీడు బాగా సంతోషంగా ఉన్నట్టున్నాడు, కానీ నా మనవరాల విషయంలోనే నేను కంగారు పడుతున్నాను అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, పారు నీ అనుమానం నాకేంటో తెలుసు, ఇప్పుడు నీకు ఇస్తాను చూడు జలక్ అని చెప్పేసి కార్తీక్ అయితే, పారు దీప బస్టాండ్లో దొరికింది. అలాగే దీప తండ్రి కుబేర్ ఫోటోని చూసినప్పుడల్లా దాసుమావయ్య దీపతో ఏదో నిజం చెప్పాలి అంటూ, అలాగే దీపని ప్రేమగా బాబాయ్ అని పిలవమంటూ ఎప్పుడూ కూడా దీపని అనురాగంగా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఉంటే దాసమావయ్యకి దీప గురించి తెలిసేమోనని అనుమానంగా ఉంది. ఆ విషయం కనుక్కుందామని దాసమావయ్య కోసం వెతుకుతున్నా, కానీ దాసమావయ్య కనిపించట్లేదు. ఖచ్చితంగా దీప గురించి దాసమావయ్యకి ఏదో నిజం తెలుసు. మావయ్య కనిపిస్తే బాగుండు అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా పారు ఆ మాటల్ని వింటుంది. ఏంటి వీడు అంటుంది? అవును, నా కొడుకు ఎప్పుడు దీపం చూసినా ఆప్యాయంగా పలకరిస్తాడు. అలాగే దీప గురించి ఎప్పుడు చూసినా ఒక నిజాన్ని చెప్పాలి అంటూ ఉండేవాడు. వీడన్నట్టు నిజంగానే ఆ బస్టాండ్లో వదిలేసిన అమ్మాయి దీపేనా? అంటే దీపే నా మనవరాలా? ఎన్ని రోజులు నేను దాన్ని చీకొడుతూ చీదరిస్తూ బయటికి గెంటేసి చాలా తప్పు చేశాను కదా. దేవుడు ఉన్నాడు, అందుకే నా మనవరాలి మెల్లోనే కార్తీక్ గాడు తాళి కట్టాడు. నా మనవరాలే మళ్ళీ ఇంటికి తిరిగొచ్చింది. ఇక ఈ ఆస్తి మొత్తం నా మనవరాలదే. అవును, నేను అనుకున్నది నా మనవరాలు సాధించింది. కార్తీక్ గారిని పెళ్లి చేసుకుంది. దీపా దీపా అంటూ పారిజాతం దీప దగ్గరికి వస్తుంది. దీపా, ఇక నుంచి నువ్వే పని చేయడానికి వీల్లేదు. పారిజాతం గారు ఎందుకలా అంటున్నారు? నేను చెప్తున్నాను కదా, నువ్వు అసలే కడుపుతో ఉన్నావు. నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలంటే నువ్వు ఇంట్లో ఏ పని చేయకూడదు, వచ్చి నువ్వు కూర్చో అని వెనకాలనే జోష్న అక్కడికి వస్తుంది. గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? దీప ఇంట్లో వంట పని చేయకపోతే మనకు ఫుడ్ ఎలా దొరుకుతుంది? నువ్వు చెయ్యవే, నువ్వు చెయ్యి. గ్రాని, నోరు ముయ్యవే. ఈ రోజు నుంచి దీప ఏ పని చేయదు. ఏదైనా పని చేయాలంటే అది నేను చేస్తాను.
నాతో పాటు నువ్వు చేస్తావు. దీప మాత్రం కాలు కందడానికి కూడా వీల్లేదు. ఏమైంది పారిజాతానికి అని చెప్పేసి ఇక శివనారాయణ, పారిజాతం ఏంటి ఎప్పుడూ లేనిది దీపం మీద అంత ప్రేమను చూపిస్తున్నావు? ఎందుకంటే దీప నా మనవరాలండి అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి పారిజాతం నువ్వు అంటుంది? అది అది అని వెనకాలనే ఇక కార్తీక్, ఏముంది తాత, దాసమావయ్యకి పుట్టగలనే కూతురు చనిపోయింది కదా, ఆ కూతురు గుర్తొచ్చిందేమో, అందుకే పారు దీపని తన మనవరాలనుకుంటుందేమో. అవునరా, కరెక్ట్గా చెప్పావు. నిజంగానే నా కొడుకు దాసు ఉన్న కూతురు పెరిగి పెద్దదైతే దీపలాగే ఉండేది కదండి. అందుకే దీప మీద నాకున్న ప్రేమ అని వెనకాలనే ఇక జోష్న ఈ గ్రానికి పిచ్చి పట్టింది. అందుకే సొంత మనవరాల్ని పక్కన పెట్టుకుని దీప తన మనవరాలు అనుకుంటుంది. ఇదంతటికీ కారణం బావ అయి ఉంటాడు. చి, ఇప్పుడు నేనేం చేయాలి అని జోష్న అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా శివనారాయణ, పారిజాతంలో మంచి మార్పే వచ్చింది అని చెప్పేసి అనుకుంటాడు. ఇక కార్తీక్ అయితే దీపని పక్కకు తీసుకెళ్తాడు. ఏంటి బావా ఇదంతా? దీప, ములుని ములుతోనే తీయాలి. పారుని అడ్డు పెట్టుకొని జోష్న బండారాన్ని ఎలా బయట పెడతానో చూస్తూ ఉండు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన దశరథ్ అయితే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇంకా తన కూతురు బ్లడ్ శాంపిల్స్ని, అలాగే హారిక గారి ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ని తీసుకెళ్ళి డాక్టర్కి ఇస్తాడు. ఒరే, ఇది నీ మీద నమ్మకంతో ఈ ఫైల్ని నీకు ఇస్తున్నాను. చూడరా, చూసి ఈ 2 ఫైళ్ళు కరెక్ట్గానే ఉన్నాయా, ఏదైనా తేడా ఉందో ఒక్కసారి చూసి చెప్పరా అని వెనకాలనే ఇక ఆ డాక్టరు 2 ఫైల్స్ని చెక్ చేస్తాడు. ఇక ఫైల్స్ని చెక్ చేశాక, ఒరే, ఈ 2 ఫైల్లోని బ్లడ్ శాంపిల్స్ వేరు వేరు. అవును, అందుకే ఈ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు, ఇందులో బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. అయినా ఈ ఫైల్స్ ఎందుకు చూపిస్తున్నావు? అసలు ఈ ఫైల్స్లో ఏముంది అని వెనకాలనే, ఒరే, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజంగానే ఈ 2 ఫైల్స్లో ఉన్న బ్లడ్ శాంపిల్స్ ఒకటి కాదా? కాదురా, ఈ 2 ఫైల్స్లో ఉన్న బ్లడ్ శాంపిల్స్ వేరు. అసలు ఆ మనిషే వేర్రా అని వెనకాలనే దశరథ షాక్ అవుతాడు. అంటే హారిక గారు చెప్పింది అబద్ధం. జోష్న బ్లడ్ శాంపిల్స్, 2 సార్లు ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్ ఒకే రకమైన బ్లడ్ శాంపిల్ అని తెలిసాక మరి ఫైల్స్లో ఉన్న బ్లడ్ శాంపిల్స్ ఎలా మారుతాయి? అంటే హారిక గారు చెప్పినట్టు జోష్న బ్లడ్ శాంపిల్ సుమిత్రకి మ్యాచ్ కాలేదు. మరి ఎందుకని హారిక గారు అబద్ధం చెప్పారు అని దశరథ ఫైల్స్ తీసుకొని హారిక దగ్గరికి వస్తాడు. దశరథ గారు, ఉదయం మీకు చెప్పాను కదా సుమిత్ర గారికి ఏ ప్రమాదం లేదని, మళ్ళీ మీరు హాస్పిటల్కి వచ్చారేంటి? ఎందుకంటే నిజం తెలియడం కోసం. ఏంటి దశరథ గారు మీరు అంటుంది? ఒకసారి మీరే జోష్న బ్లడ్ శాంపిల్స్ను సుమిత్రకి మ్యాచ్ కాలేదని ఈ ఫైల్ ఇచ్చి, ఇందులో తప్పేదైనా ఉంటే నేను నా డాక్టర్ వృత్తినే వదిలేస్తాను అన్నారు. అలాంటి మీరు మళ్ళీ సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ జోష్నకి మ్యాచ్ అయినని ఎలా ఈ సర్టిఫికేట్ ఇస్తారు? చెప్పండి. అసలు జోష్న బ్లడ్ శాంపిల్స్ కానే కాదు ఈ ఫైల్లో ఉన్నవి. అలాంటప్పుడు జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యానని మీరు ఎలా చెప్తారు? చెప్పండి డాక్టర్ అని వెనకాలనే దశరథ గారు, అది అంటే మీరు అబద్ధం చెప్పారు. దేనికోసం ఇదంతా చేశారు? నా కూతురే మీతో అబద్ధం చెప్పించిందా? చెప్పండి. డబ్బుకి అమ్ముడుపోయారా? నా కూతురు అన్నట్టు మీ హాస్పిటల్లో మోసం ఉందా? వెనకాలనే ఇక హారిక, దశరథ గారు, మీ ఆవేదనలో నిజముంది, అలాగే మీరు చెప్పిన దాంట్లో కూడా నిజముంది. నేను మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. జోష్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ కాలేదు. ఎందుకంటే జోష్న మీ కన్న కూతురు కాదు. అవును అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ కుప్పకూలిపోతాడు. ఏంటి డాక్టర్ మీరు అంటుంది? అంటే సుమిత్రని తన కన్న కూతురు కాపాడుకుంటుంది అని చెప్పింది అబద్ధమన్నమాట. నా సుమిత్ర బ్రతకదన్నమాట. ఇదంతా నిజం కాదన్నమాట. ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఒక్కసారిగా దశరథ కుమిలిపోతూ ఉంటే, దశరథ గారు మీరు ఏడవద్దు, సుమిత్ర గారికి ఏం కాదు. ఎలా కాదని చెప్తారు హారిక గారు? నా కూతురు జోష్న కాదని మీరే చెప్పారు. అలాంటప్పుడు సుమిత్ర ఎలా బ్రతుకుతుంది? చెప్పండి. బ్రతుకుతుంది, ఎందుకంటే మీ కన్న కూతురు బ్రతికే ఉంది. తనే సుమిత్ర గారికి బోన్ మ్యారో ఇస్తాను అంది. అందుకనే నేను బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యని చెప్పాను. ఏంటి హారిక గారు మీరు అంటుంది? అవును, మీరు అనుకుంటున్నట్టు కార్తీక్ భార్య దీప కార్తీక్ భార్య కాదు, మీ ఇంటి పని మనిషే కాదు, మీ కన్న కూతురు. డాక్టర్, అవును, ఈ విషయం కార్తీక్కి కూడా తెలుసు. కార్తీక్కి దీప బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి సుమిత్ర గారిని కాపాడమన్నాడు. ఇంకొక విషయం చెప్పనా? తన కన్న తల్లి కోసం తన కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపుకోవాలనుకుంది దీప. తన కన్న తల్లిని కాపాడితే తన కడుపులో ఉన్న బిడ్డ ఈ భూమి మీద పడదని చెప్పాను. అయినా తన కన్న తల్లే కావాలి అంది దీప. అంత గొప్పది. ఏ కన్న తల్లి కూడా ఇలాంటి కూతురు ఉంటే బాగుండని అనుకుంటుంది. కానీ దీప అంత గొప్పది అని మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది. అదంతా విన్న దశరథ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.
జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపో